ప్రైస్లో అందరూ కలిసి చప్పట్లు కొడుతూ ప్రభునామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. జయశీలుడా నా యేసయ్యా, జయ విజయాలకే వారధివి, నా జీవనారద సారథివి, జయ విజయాలకే వారధివి, నా జీవనారద సారథివి, జయశీలుడా నా యేసయ్యా. మన యేసయ్య జయించిన దేవుడు. లోకాన్ని, పాపాన్ని, శాపాన్ని, మరణాన్ని, సమస్తాన్ని జయించిన దేవుడు ఆయన. హల్లెలూయా. నావికుడా నన్ను నడిపించువాడా, నావికుడా నన్ను నడిపించువాడా, నా ఓడకు చుక్కాని వయ్యున్నవాడా, నావికుడా నన్ను నడిపించువాడా, నా ఓడకు చుక్కాని వయ్యున్నవాడా, గాలి తుఫానైనా అలలే ఎగసినా, గాలి తుఫానైనా అలలే ఎగసినా, నన్ను దరి చేర్చగలిగిన దయాళుడా, నన్ను దరి చేర్చగలిగిన దయాళుడా, దయాళుడా, జయశీలుడా నా యేసయ్యా, జయ విజయాలకే వారధివి, నా జీవనారద సారథివి, జయ విజయాలకే వారధివి, నా జీవనారద సారథివి, జయశీలుడా నా యేసయ్యా. నాయకుడా నా మదినేలువాడా, నాయకుడా నా మదినేలువాడా, నా హృదయ రాజ్యములు రారాజు నీవే, నాయకుడా నా మదినేలువాడా, నా హృదయ రాజ్యములు రారాజు నీవే, ఎన్ని యుద్ధాలైనా శత్రువే ఎదురైనా, ఎన్ని యుద్ధాలైనా శత్రువే ఎదురైనా, నాకు జయమివ్వగలిగిన జయవీరుడా, నాకు జయమివ్వగలిగిన జయవీరుడా, జయవీరుడా, జయశీలుడా నా యేసయ్యా, జయ విజయాలకే వారధివి, నా జీవనారద సారథివి, జయ విజయాల
ఎన్ని యుద్ధాలైనా శత్రువే ఎదురైనా, ఎన్ని యుద్ధాలైనా శత్రువే ఎదురైనా, నాకు జయమివ్వగలిగిన జయవీరుడా, నాకు జయమివ్వగలిగిన జయవీరుడా, జయవీరుడా, జయశీలుడా నా యేసయ్యా, జయ విజయాలకే వారధివి, నా జీవనారద సారథివి, జయ విజయాలకే వారధివి, నా జీవనారద సారథివి, జయశీలుడా నా యేసయ్యా, జయ విజయాలకే వారధివి, నా జీవనారద సారథివి, జయ విజయాలకే వారధివి, నా జీవనారద సారథివి, జయశీలుడా నా యేసయ్యా. అందరూ తల్ల వంచండి, కన్నులు మూయండి, ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడు అయిన దేవా, నమ్మదగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ మహాదయ కనికరాన్ని బట్టి దేవా, గడిచిన దినములన్నీ మీరు మమ్మల్ని కాపాడి సజీవుల లెక్కలో ఉంచి ఈ శ్రేష్టమైన పునరుద్ధానపు ఆరాధన దినమందు ఈ రీతిగా నీ పాదాల చెంతకి మమ్మల్ని నడిపించినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మాకంటే గనులైన వారెందరో గొప్పవారెందరో ఈ దినం చూడలేక మట్టికి మరుగైపోయారు ప్రభువా. ఏ యోగ్యత లేని వారమైనప్పటికీ, ఏ మంచి లేని వారమైనప్పటికీ మమ్మల్ని ప్రేమించి అమూల్యమైన ప్రశస్తమైన నీ యవ్వన రక్తాన్ని కార్చి మమ్మల్ని నీ రక్తం చేత శుద్ధీకరించి నీ సొత్తైన జనాంగంగా మార్చుకుని నిన్ను ఆరాధించే గుంపులో నిలవబెట్టినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా ప్రభువా. మా హృదయపూర్వకమైన అర్పణలను మీకే సమర్పిస్తూ ఉండగా నా తండ్రి దేవా, ఆకాశమందు చూచుచున్న దేవుడు, ప్రతి ఒక్కరి హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు ప్రభు, మీ దాసుల్ని బలమైన మీ అభిషేకం చేత మీరు నింపండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఈ లైవ్లో ఎందరైతే మరి ఈ ఆరాధనలో పాలుపంపులు పొందుతున్నారో వారందరినీ మీరు దర్శించండి. నీ బలమైన వాక్య ప్రత్యక్షతను అనుగ్రహించి మీరు మాట్లాడి మహిమ పొందుకోమని ప్రతి విధమైన డిస్టర్బెన్స్ అంతటిని యేసు అధికారం కలిగిన నామంలో తొలగిపోనుగాక. సమస్తాన్ని మీ చేతులకి అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. 2021 సంవత్సరం జనవరి నెల 2వ ఆదివారం ఈరోజు ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రత్యేకంగా అనిత సిస్టర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. యెరూషలేములో ఆ సిస్టర్ ఎంత నడిచిందంటే అంత నడిచింది. ఆ విషయాలని చెప్పాలనిపిస్తుంది కానీ మరి సమయం చాలదు కనుక ముందుకు వెళ్ళిపోదాం. ప్రియులరా, గత సంవత్సరంలో ఈ కరోనా కట్లు ప్రజలని కదిలిస్తూ, కృంగదీస్తూ, లొంగదీస్తూ, అవమానపరుస్తూ వచ్చిన విషయాలు మనకు తెలుసు. దేవాతి దేవుని సన్నిధిలో ప్రభువా, ఈ 2021 సంవత్సరం ఏం చేయబోతున్నావు ప్రభువా అని ప్రభు సన్నిధిలో ఉపవసించి కనిపెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు కొన్ని విషయాలని బయలుపరిచాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఈ సంవత్సరపు వాగ్దానంగా ప్రకటించుకున్నాం. దేవుని వాక్యంలో ఏ పొల్లు కూడా నిరర్థకం కాదు. కానీ యాకోబు, నీవు నన్ను ఆశీర్వదిస్తావా అని, ఆశీర్వదించుమని ఆ దేవాతి దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడినట్లు మనం ఈ సంవత్సరం ఒక వాగ్దానాన్ని పట్టుకొని దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నాం. ప్రియులరా, ఈ సంవత్సరపు వాగ్దానాన్ని ఒకసారి చదువుదాం. చదవండి. యెషయా గ్రంథం
60వ అధ్యాయం 19వ వచనం. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. హల్లెలూయా. ప్రియులారా, ఈ ప్రకృతిలో మానవులుగా ఉన్న మనకు, యావత్ జీవరాశులకు సూర్యుని కాంతి, చంద్రుని కాంతి అవసరం. ఒక వ్యక్తి పనులు చేసుకోవాలి అంటే వెలుగు ఉండాలి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2021 సంవత్సరం మన ప్రభు అంటున్నమాట, ఇప్పటి వరకు మీరు సూర్యుని కాంతిలో, చంద్రుని కాంతిలో ఉన్న పరిస్థితులు వేరు. ఇక మీదట మీ కొరకు నేనే ఒక వెలుగుగా ఉంటాను, నేనే మీ జీవితంలో ప్రకాశిస్తాను అంటున్నాడు. ఎందుకు ఇలాగూ అంటే, కొందరి జీవితాల్లో భయంకరమైన వ్యాధుల చీకట్లు అలుముకున్నాయి, కొందరి జీవితాల్లో ఆర్థిక సమస్యల చీకట్లు అలుముకున్నాయి, మరి కొందరి జీవితంలో రకరకాల చీకట్లు అలుముకున్నాయి. వీటన్నిటి మధ్యన దేవుడు అంటున్నాడు, నేను మీకు వెలుగుగా ఉంటాను అని. ప్రియులారా, గత వాచ్ నైట్ సర్వీస్లో నిన్నటి ఆదివారం దేవుడు మనకు ఎప్పుడు వెలుగుగా ఉంటాడు, దేవుడు మనకు వెలుగుగా ఉంటే ఏం జరుగుతుంది అనే విషయాలను సందేశ రూపకంగా మనం విన్నాం. అయితే ఈరోజు ఓ ప్రత్యేక కోణంలో దేవుడు మన మీద వెలుగుగా ఉంటానన్నాడు కదా, ఎక్కడ మనకు వెలుగుగా ఉంటాడు, ఎలా వెలుగుగా ఉంటాడు అనే విషయాన్ని ఈరోజు ధ్యానం చేసుకుందాం. మామూలుగా పలానా స్థలంలో నిలబడాయానికి బాగా వెలుగు వస్తుంది, పలానా చోట నిలబడాయానికి బాగా వెలుగు వస్తుంది, పలానా చోట ఇక్కడ నిలబడి ఇటు తిరుగు ఫోటోలు తీసే వాళ్ళకి తెలుస్తుంది, ఇటు తిరిగయా ఇక్కడ బాగుంది, ఇటు తిరిగి ఈ సిచ్యువేషన్, ఈ లైటింగ్లో అని అంటారు కదా. అలాగే సంఖ్యాకాండంలో 6వ అధ్యాయంలో ఓ చక్కటి విషయం అండి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25, 26 వచనాలు. యెహోవా ఆయన తన సన్నిధిని ప్రకాశింపజేసి యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలగజేయును గాక. ప్రియులారా, ఆయన సన్నిధిని గురించి ఒక బ్లెస్సింగ్ వర్డ్, ఆశీర్వాద వచనాలని పలుకుతున్న దైవజనుల నోట ఎక్కడ ఆయన ఆశీర్వాదాలు, ఎక్కడ ఆయన సమాధానాలు ఉన్నాయి అంటున్నాడంటే, యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక, ఆయన సన్నిధి కాంతిలో నుండి నిన్ను ఆశీర్వదించును గాక అంటూ కొన్ని విషయాలు చూడండి. 26వ వచనం, యెహోవా నీ మీద తన సన్నిధి ఎక్కడుంది? కాంతి. కాంతి అంటే వెలుగు, ప్రకాశత అంటే వెలుగు, ఆ తేజస్సు అంటే వెలుగు. అంటే వెలుగుకి రకరకాల పేర్లు. ఇక్కడ తన సన్నిధి కాంతి అని రాస్తుంది. అంటే దేవుడు మన మీద ఎక్కడ ప్రకాశిస్తాడు అంటే తన సన్నిధిలో నుండి ప్రకాశిస్తాడట. ప్రియులారా, మన జీవితం ఆయన సన్నిధిలో ఉన్న వెలుగు ద్వారా ప్రకాశిస్తుందట. చాలామంది జీవితాలు చూడండి, ఒకప్పుడు ఉన్నట్టుగా లేరు, ఒకప్పుడున్న ఆరోగ్యం లేదు, ఒకప్పుడున్న ఆనందం లేదు, ఒకప్పుడున్న ఆనందం వారి జీవితంలో కరువైపోయింది. దేవుడు అంటాడు,
నా సన్నిధి కాంతిని వారి మీద ఉదయింపజేసి నీకు సమాధానం కలగజేయును. అంటే సమాధానాన్ని ఎక్కడి నుంచి పంపిస్తున్నాడంట? ఆ వెలుగులో నుంచి, ఆ కాంతిలో నుంచి ఆయన సమాధానాన్ని ప్రజల మీదకి పంపుతున్నాడట. అసలు మనం ప్రార్థించవలసిన ప్రాముఖ్యమైన ఒక విషయం ఉందండి. లాస్ట్ వీక్ అంటే గత 2 వారాలుగా ఒక విషయం మన ఆంధ్ర రాష్ట్రంలో చెలరేగుతూ ఉంది. మీకు తెలుసు, ఆ విగ్రహాలని ఎవరు ధ్వంసం చేశారో తెలీదు. ఆ గుళ్ళల్లో ఎవరు ఈ బీభత్సం చేశారో తెలీదు. క్రైస్తవులు 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 అంటూ అనరాని మాటలు అంటున్నారు. ప్రియులారా, ఎస్తేరు గ్రంథంలో యూదుల మీద కుట్ర పన్నినప్పుడు మొర్దుకై కానీ, ఎస్తేరు కానీ, యూదా జనాంగం కానీ వాళ్ళతో పోట్లాడడానికి వీళ్ళకి శక్తి లేదు. కానీ ఏం చేశారో తెలుసా? దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేశారు. ఈరోజు నేను అనేక విషయాలు మీతో చెప్పడం కన్నా ముందు మీ చేతులు అలా ఆయన వైపు చాపి, ఈ ఆంధ్ర రాష్ట్రంలో వస్తున్న ఈ బీభత్సవాలు, దేవుణ్ణి నమ్ముకున్న ప్రజల మీదకి వస్తున్న భయంకరమైనటువంటి విపత్తులు, వీటన్నిటిని దేవుడు అరికట్టి అధికారుల మనసులు మార్చి క్రీస్తు యొక్క సమాధానం, క్రీస్తు యొక్క దీవెన, క్రీస్తు సన్నిధి కాంతి ఆ దేశం మీద, మన రాష్ట్రం మీద, మన ప్రజల మీద దేవుడు అనుగ్రహించినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అందరి చేతులు ఆయన వైపు చాపండి. ప్రతి ఒక్కరు కూడా ఎస్ డాడీ, ఎస్ డాడీ. ప్రతి ఒక్కరు నోరు తెరిచి నా ఆంధ్ర రాష్ట్రంలో సమాధానం కలుగునుగా కానీ చెప్పండి. నా ఆంధ్ర ప్రజల మీదకి దేవుని సమాధానం కలుగునుగా కానీ చెప్పండి. పరిశుద్ధుడైన దేవ, చెలరేగుతున్న ప్రతి విధమైనటువంటి సైతాను తంత్రాలని అనగదొక్కండి, చెల్లాచెదురు చేయండి ప్రభా. హామాను ఆలోచనలు అంతమవునుగాక. బిలాము బోధలు అంతమవునుగాక. నీ సమాధానాన్ని దేశంలో పావురస్వరం వినబడాలి. సంఘాలలో నీ ఆత్మ సన్నిధిని ప్రజలు అనుభవించాలి ప్రభా. ఈ కళ్ళబుల్లి కబుర్లాడుతూ మత విద్వాంసాలని పుట్టిస్తున్న వారి మనసు మార్చండి ప్రభా. మత భేదాలని కలగజేస్తున్న వారి మనసులు మార్చండి ప్రభా. నీ సమాధానం దేశంలో, రాష్ట్రంలో కలగజేయమని, మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆ రీతిగా కార్యం చేస్తున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రియులరా, యోబు గ్రంథంలో ఒక చక్కటి మాట ఉందండి, చదవండి. యోబు గ్రంథం 11వ అధ్యాయం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనాన్ని చదవండి. అప్పుడు చూడండి, ఇక్కడ ముందున్న వాళ్ళు చదవండి అమ్మా. దూరం నుంచి నాకు కొద్దిగా వినికిడి తక్కువగా అనిపోయింది. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశిస్తుంది. చూడండి, ఇక్కడ సన్నిధి కాంతి, వెలుగు అనే ఒక సీరియల్గా మనం వింటూ వస్తున్నాం. ఇక్కడ దేవుని వాక్యంలో ఒక వ్యక్తిని గురించి దేవుని మాట బయలుపరుస్తున్న విషయం ఏంటంటే, అప్పుడు నీ బ్రతుకు, ఎవరి బ్రతుకు? నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు? అక్కడ రాసిన చూడండి, 17వ వచనం. ఎప్పుడు ఎప్పుడు కాదు కాదు కాదు, ఎప్పుడు అంటే అప్పుడు 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 అంటున్నాడు. ఇక్కడ వాక్య భాగంలో అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తుంది. ఎప్పుడు అంటే దేవుని వెలుగు నీ మీద పడినప్పుడు నీవు ప్రకాశిస్తావు. దేవుని వెలుగు నీ మీద, ఆయన సన్నిధి కాంతి నీ మీద పడినప్పుడు నీవు ప్రకాశిస్తావు. అప్పుడు నీ ప్రకాశత చూసిన ప్రజలు సూర్యుని తేజస్సు నీలో ఉన్నట్టుగా కనబడుతుంది.
నా ప్రియ సహోదరి సహోదరులరా, ఇక్కడ యోబు గ్రంథంలో అప్పుడు అనే మాటని దేన్ని సూచిస్తుందంటే ఎప్పుడు అనే క్వశ్చన్ను తెలుసుకోవడాన్ని సూచిస్తుంది. ఎప్పుడు ప్రకాశిస్తుంది అంటే అక్కడ చదవండి. అది కాదు పైకి వెళ్ళిపోతే 13వ వచనం స్టార్ట్ చేయండి. అక్కడ ఏమిటి రాస్తుంది? నీవు నీ మనస్సును తిన్నగా నిలపాలి. అంటే ఎప్పుడు ప్రకాశిస్తాడు ఒక వ్యక్తి? ఎప్పుడు సూర్యకాంతి, దేవుని కాంతి అతని మీద ఉంటుంది, ఎప్పుడు దేవుని సన్నిధి అతని మీద ఉంటుంది అంటే అక్కడ జవాబు ఏంటంటే నీ మనస్సును తిన్నగా నిలిపినప్పుడు. తిన్నగా చెప్పండి. తిన్నగా అంటే స్ట్రైట్గా అంటే ఒక వ్యక్తి ఎప్పుడు ప్రకాశిస్తాడయ్యా అంటే ఆ వ్యక్తి స్ట్రైట్గా నిలబడడం కాదు, తన మనస్సును నిలబెట్టాలంట. శాస్త్రజ్ఞులు కనిపెడుతున్నారు. ఏంటి, దేన్ని కనిపెడుతున్నారంటే అన్నిటికంటే వేగంగా వెళ్ళేది ఏది అని. కొంతమంది విమానం వేగంగా వెళ్తుందంటే కాదు, దానికంటే వేగంగా వెళ్ళేది రాకెట్ ఉంది, దానికంటే వేగంగా వెళ్ళేది ఏదైనా ఉందా అని అంటే అసలు ప్రపంచంలో అన్నిటికంటే వేగంగా ప్రయాణం చేసేది ఏది? అవునండి, అన్నిటికంటే వేగంగా ప్రయాణం చేసేది మనస్సు. సిస్టర్, బెత్లెహేం చూసారా? అంటే చూసారా అని నేను ఇట్లా అనగానే అంటే మెమరీలోకి ఏమొచ్చేసింది? బెత్లెహేంకి వెళ్ళి ఆ బెత్లెహేంలో ఆ సిస్టరు మేము ఆ యేసు ప్రభు జన్మస్థానాన్ని చూడడానికి వెళ్తే వేల మంది ఉన్నారు అక్కడ. మనమేమో రాయలసీమ వాళ్ళము, ఆంధ్ర వాళ్ళము, ఇంకా ఇండియా ఇవి మనం ఏం చేసామంటే స్ట్రైట్లో అదేంది వాళ్ళ లైన్లో వెళ్ళాలంటే మేము సాయంత్రం అయిపోద్ది. ఆ గైడ్ అన్నాడు ఎట్లాగో వాళ్ళగా మీరు వెళ్ళిపోమంటే మేము వెంటనే నేను ఒక ముస్లాంను పట్టుకున్నాను, ఈమెకి నడవడం రాదన్నా, వెంటనే వెళ్ళిపోమన్నారు వాళ్ళు. హల్లెలూయా. అయితే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఒక జరిగిపోయిన సంగతిని నిమిషాల మీద బయటికి తీసుకురాగలిగిన శక్తి ఎవరికి ఉంది? మనసుకుంది. ఏదో ఒక స్థలం, ఇప్పుడు మీరు హైదరాబాద్కి వెళ్ళారా, చార్మినార్ చూసారా అని అంటుండగానే చార్మినార్ వెంటనే 4 కొమ్ములు వేసుకొని ఎక్కడ ఉంటుంది? మన తల మీద ఉంటుంది. అరే మీరు ఢిల్లీకి వెళ్ళారా, ఢిల్లీకి వెళ్ళిన వాళ్ళు ఢిల్లీకి వెళ్ళినట్టు ఫీల్ అయిపోతారు. ఢిల్లీలో ఆగ్రాలో తాజ్మహల్ చూసారా, తాజ్మహల్ దగ్గరికి వెళ్ళిపోయి ఫోటో దిగిన ఎంత స్పీడ్గా అంటే అన్నిటికంటే వేగంగా వెళ్ళేది ఏది? అయితే యేసు ప్రభువుని నమ్ముకున్న వాడికి ఏం మారాలి? చేతులు మార్చుకోండి, తలలు మార్చుకోండి, బట్టలు మార్చుకోండి. భక్తులు రకరకాలు ఉన్నాయి. బట్టలు మార్చుకునే భక్తి ఉంది, చెప్పులు లేకుండా తిరిగే భక్తి ఉంది, ఇటీవల బట్టలు లేకుండా తిరిగే భక్తి కూడా ఉంది. కానీ బైబిల్ అంటుంది మారు మనస్సు అంటే యేసయ్య వాక్యం దేన్ని బోధిస్తుందంటే ఒక వ్యక్తి మారు మనస్సులోనికి నడవాలి. అప్పుడు ఆ వ్యక్తి మీదకి వెలుగు వస్తుంది, అప్పుడు ఆ వ్యక్తి మీదకి నూతన దీవెనలు కలుగుతాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు చదవబడిన వాక్య భాగంలో అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తుందని దేవుని వాక్యం అంటుంది. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే యెహోవాయే నీకు నిత్యమైన, ఆయన నీ మీద వెలుగుగా వస్తాడు. నువ్వేమవుతావు? అధికంగా 2020, 2019, 2017, 2018, 2006 అప్పుడెప్పుడు ప్రకాశించినంతగా ఈ సంవత్సరం మీ కుటుంబాలన్నీ ప్రకాశించాలి, మీ జీవితాలు ప్రకాశించాలి. నీ చేతి పనుల్లో, నీ ఉద్యోగాల్లో, నీ వ్యాపారంలో, నీ ప్రయాణంలో, నీ పని అన్నిట్లో నీవు ప్రకాశించాలి, ప్రకాశించాలి, ప్రకాశించాలి. ఎప్పుడు ప్రకాశిస్తాము అని అంటే యోబు గ్రంథంలో యోబు గ్రంథకర్త అంటున్నాడు మీ మనస్సును నీ తిన్నగా నిలబెట్ట. తిన్నగా నిలబడ్డం అంటే ఈ మనస్సు గురించి మీతో చెప్పాను. ఈ మనస్సు చాలా వేగంగా, ఈ వేగంగా ప్రయాణం చేసే ఈ మనసుని ఎవరైనా నిలబెట్టగలరా? ఎటు వెళ్తుందో అటు వెళ్ళిపోతుంది, ఇటు వెళ్ళిపోతుంది. వాడి మనసు స్థిమితంగా ఉండదు అంటారు. కానీ ఒక వ్యక్తి ప్రకాశించాలంటే అతని మనస్సుని నిలబెట్టాలంట, తిన్నగా నిలబెట్టాలంట. ఈ తిన్నని అనే మాటని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం.
ప్రసంగి గ్రంథకర్త పరమగీతాలని కూడా రాస్తూ, సామెతల గ్రంథకర్త, ప్రసంగి, పరమగీతాలు రాసింది ఎవరు? జ్ఞాని అయిన సొలొమోను రాశాడు. ఈ పరమగీతాల్లో రాస్తూ 7వ అధ్యాయం 7వ వచనంలో అసలు సంఘాన్ని ఎలా పోలుస్తున్నాడు చూడండి. 7:7 చాలు చాలు చాలు, అక్కడికి ఆపేసేయండి. నీవు సరళ వృక్షమంతా, తాళ వృక్షమంతా తిన్నని దానవి. నీవు తాళ వృక్షమంత తిన్నని దానవి. తాళ వృక్షం అంటే సరళ వృక్షం, తాళ వృక్షం, ఖర్జూర వృక్షం, ఒక్క చెట్లు, మన కొబ్బరి చెట్లు, ఇవన్నీ ఒకే లక్షణాలు కలిగిన చెట్లు. ఇవన్నీ ఎలా పెరుగుతాయి? ఇవన్నీ ఇలాగే పెరుగుతాయి. ఒకళ్ళు ఆ నది పక్కన కేరళలో ఈ కొబ్బరి చెట్లని మొక్క వంగనిదే అని అంటారు కదా అని చెప్పి కొబ్బరి చెప్పినట్టు కిందికి వంచి వాటిని పెంచుతున్నారట. కిందికి వంచి ఇట్లే పోవాలని, సైడ్కి పోవాలని కిందికి పెంచితే అది ఇట్లా వంగి ఎంత బెండ్ చేసినా అది తర్వాత ఎట్లయిందంట. ఒక ఆత్మీయుడికి ఎన్నో కష్టాలు వస్తాయి. కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, కొన్నిసార్లు వ్యాధి బాధలు వస్తాయి, కొన్నిసార్లు రకరకాల నిందలు అవమానాలు వస్తాయి. నిన్ను నమ్మించి మోసం చేసే వాళ్ళు వస్తారు. ఎన్నో కష్టాల మధ్య నిన్ను కృంగదీస్తే ఈ సరళ వృక్షం కానీ, ఈ తాళ వృక్షం కానీ, ఈ ఖర్జూర చెట్టు కానీ, ఈ ఈత చెట్టు కానీ, ఈ కొబ్బరి చెట్టు కానీ ఎంత వంచినా అవి సైడ్కి వెళ్ళవంట. అవి ఎప్పుడు ఎలా వెళ్తాయి? తిన్ననిది అనే మాట దేన్ని సూచిస్తుందంటే దీని యొక్క ముఖం ఎక్కడ చూస్తుంది చెప్పండి? దీని యొక్క ముఖం పైకి చూస్తుంది. అంటే నీ మనస్సును తిన్నగా నిలపడం అనే మాట దేన్ని సూచిస్తుందంటే నీ మనస్సు పరలోకాన్ని చూసేదిగా ఉండాలి. ఈరోజున చాలామంది మనసులు దేన్ని చూస్తున్నాయి? ఏమి తిందునా, ఏమి తాగుదునా, ఏమి ధరుదునా, ఏమి తిందునా, ఏమి తాగుదునా, ఏమి ధరుదునా. ఒకసారి ఏం జరిగిందంటే ఆ బెంగళూరులో విధాన సౌధ దగ్గర పెద్దది, ఇంచుమించు 16-17 అంతస్తుల బిల్డింగ్. బెంగళూరులో అప్పట్లో అదే పెద్ద బిల్డింగ్. బెంగళూరులో నేను సేవ చేస్తూ ఉన్న దినాల్లో కొత్తగా ఓ బ్రదర్ వచ్చాడు. అన్నయ్య, ఇంత పెద్ద బిల్డింగు ఎప్పుడైనా ఎక్కుతామా? మనం ఎక్కే పని లేదు నాన్న, ఎక్కచ్చు, కానీ అక్కడ ఎవరైనా ఉంటే మనల్ని అలవ్ చేస్తారు అని అన్నా. అప్పుడు ఆ దినాల్లో అక్కడ ఉద్యోగం చేసే ఒక వ్యక్తి మనకు పరిచయం అయ్యాడు. సార్ రండి ఒకసారి, ఈ టవర్ ఎక్కేశారంటే, ఈ బిల్డింగ్ ఎక్కేశారంటే, మున్సిపల్ ఆఫీస్ పైకి ఎక్కేశారంటే మొత్తం బెంగళూరు అంతా నిలబడి చూడొచ్చండి అన్నాడు. సరేనని చెప్పి నేను ఆ క్రొత్తగా వచ్చిన బ్రదర్ కలిసి ఆ బిల్డింగ్ ఎక్కుదామని వెళ్తుంటే సార్ లిఫ్ట్లో వెళ్ళాలంటే అంత థ్రిల్లింగ్ ఉండదు, నడుచుకుంటూ ఆ మెట్లు ఎక్కుతా వెళ్దాం, కావాలంటే దిగేటప్పుడు జమ్మని దిగేద్దాంలేండి, మెట్లు ఎక్కుదాం అనేసరికి మెట్లు ఎక్కడం అంటే మనకేమవుతుంది? ఇప్పుడు మీరు ఎక్కిన 3 మెట్లు అన్నారా లేదా? మరి మెట్లు ఎక్కడం అంటే ఎంత కష్టం కదా అని అనుకుని మొత్తానికి ఆ తమ్ముడిని నేను, అరే బాబు ఎక్కుదాం పదా అని మొత్తానికి ఆ మెట్లు ఎక్కుతుంటే ఆ తమ్ముడు స్పీడ్గా 2 మెట్లు, 3 మెట్లు, 4 మెట్లు ఎక్కుతున్నాడు. ఆడు కొద్దిగా లెస్ లగేజ్ ఉన్నాడు అనమాట. లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్ లాగా ఉన్నాడు, బాగా ఫ్రీగా ఉన్నాడు, ఎక్కుతున్నాడు. నేనండి తమ్ముడు కొద్దిగా నిదానం నడదానంటే లేదన్నా సడన్గా ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయాడు? పదరా అంటే ఒక్కొక్క మెట్టు కూడా కష్టంగా ఎక్కుతున్నాడు. ఎందుకురా నాన్న ఇట్లా ఎక్కుతున్నావు అంటే, అన్న నువ్వు చెప్పినప్పుడు నేను సింపుల్గా ఎక్కుంటే బాగుండు, తొందరపడి ఎక్కేసరికి ప్యాంట్ ఏమైంది. కొంతమంది చూడండి చాలా ఓవర్గా ఉంటారు. ఈ సంవత్సరమే నాకు అన్నీ వచ్చేసేలా, మీ ప్యాంటు చినిగిపోద్ది, జాగ్రత్త. నీ కష్టాలు వస్తే జాగ్రత్త. మనం ఎంత ఎక్కాలో అంత ఎక్కితేనే దేవుడు మనల్ని ఎక్కించాల్సినంత ఎక్కించేస్తాడు. ఆ తర్వాత పరిస్థితి ఏమైందంటే ఒక్కొక్క అడుగు నెమ్మదిగా ఎక్కుతున్నాడు. పైకి ఎక్కేశాం. చూస్తున్నానండి, ఆ తమ్ముడితో అంటున్నాను, తమ్ముడు ఇప్పుడు నీకేమనిపిస్తుంది? బిల్డింగ్ మీద చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, అన్నయ్య ఒకసారి కిందకు చూడు అన్నాడు.
కిందకు చూస్తే అని కనబడుతుంది. ఇక్కడ నుంచి దూకితే అన్నాడు ఆయన. నిజంగా అన్నాడని తమ్ముడు, ఇక్కడి నుంచి దూకితే అన్నాడు. నేనన్నాను, రే ఒకసారి పైకి చూడండి, మేఘాలన్నీ కదులుతున్నాయి, ఇటు నుంచి ఇటే పైకి వెళితే. అంటే ఇద్దరు మనుషులమే, ఇద్దరు సేవకులమే. ఒకరి మెమరీ ఎట్లుంది, ఇక్కడ నుంచి కిందకు దూకితే మధ్యలోకి వెళ్ళేసరికి చనిపోతామా, కిందకు పడిపోయిన తర్వాత చచ్చిపోతామా, తలక ఏమైనా పగులుతుందా, కడుపు ఏమైనా పగులుతుందా, కాళ్ళు ఏమైనా నిరగతాయి, అన్నీ ఎక్స్ప్లెనేషన్. నేనేమనుకున్నానంటే ఆ లిఫ్ట్లో ఎక్కి ఆ మెట్ల మీద ఎక్కి అలాగే వెళ్తుంటే ఒక్కొక్కసారి కనపడుతుంటుంది మన అది పరలోకానికి మెట్లున్నట్టు, అలాగే పైకి వెళ్ళిపోయినట్టు, అలాగే దేవుని సన్నిధికి వెళ్ళినట్టు. ఆ అనుభవాన్ని మనం ఎందుకు ఫీల్ అవ్వకూడదు పిల్లరా? నిజంగా చెప్తున్నానండి, నీ మనస్సును తిన్నగా నిలబెట్టడం అనే మాట దేన్ని సూచిస్తుందంటే, తిన్నగా అంటే భూమి నీ ముందున్న దాన్ని చూడమని కాదు, నీవు ఆకాశం వైపు చూసే మనస్సు గలవాడివిగా ఉండాలి. దేన్ని చూసే మనసు అండి? దేన్ని చూసే మనసు అండి? ఆకాశాన్ని చూసే మనసు. అందుకని పరమగీతాలు రాస్తున్న సొలొమోను గారు సంఘాన్ని గురించి ఏం చెప్తున్నాడంటే, నీవు ఎంత తినని దానివంటే తాళ వృక్షం అంత తినని దానివి. అంటే తాళ వృక్షము అది తిన్నగా ఆకాశాన్ని చూస్తూ ఎన్ని అడ్డులు వచ్చినా ఆకాశాన్ని చూస్తే ఎదుగుతాయి. ఒక క్రైస్తవుడు ఎవరో తెలుసా? తాళ వృక్షం లాంటి వాడు. ఒక క్రైస్తవుడు ఎవరో తెలుసా? ఖర్జూర వృక్షం లాంటి వాడు. మనం ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలంటే స్ట్రైట్గా దేవుని వైపు చూస్తూనే మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. ఒకనొక సందర్భంలో ఒక చిన్న విషయాన్ని చెప్తానండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేక అద్భుతాలు చేశారు. అద్భుతాలు చేస్తున్న నేపథ్యంలో కొందరు వచ్చి ఏం చేశారంటే, ఒలీవ ఆకులతో ఒక కిరీటాన్ని అల్లి, అయ్యా నువ్వు రాజుగా ఉండాలయ్యా అని అంటున్నారు. ఎందుకు? ఆయన ఒక రొట్టెని 5 రొట్టెల్ని 5,000 మందికి పంచుతున్నాడు. ఒక రొట్టెని 1,000 మందికి పంచేంత శక్తి ఉంది. ఇతన్ని కనుక రాజు చేస్తే మనం పంటలు, పొలాలు, స్థలాలు ఇవేమీ లేకుండా హాయిగా బతకచ్చు అని అనుకొని ఆయన్ని రాజుగా చేయాలనుకుంటున్నారు కొందరు. అయితే దేవుడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అంటూ ఆయన్ని రాజుగా చేయడానికి ప్రజలు ఆయన దగ్గరికి వస్తే ఆయన అరణ్యానికి ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు. ఆ దినాల్లో ఒక సంఘటన జరిగింది. అనేక అద్భుతాలు చేసిన ప్రభు తనను గణపరుస్తున్నారు, తనని పొగడ్తలతో నింపుతున్నారు. ఎప్పుడైతే పొగడ్తలు వస్తాయో అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. పొగడ్త అనేది మన జీవితానికి కొంచెం ప్రాబ్లం తీసుకొస్తుంది. విమర్శ అనేది ఇంకా ఏం సరి చేసుకోవాలని ఒక మెట్టులాగా మారుతుంది. పిల్లరా, యేసు ఏం చేశాడంటే తన శిష్యులారా నాకంటే ముందు మీరు కపెర్నహూముకి వెళ్ళిపోండి అని ఆ పడవలో వాడిని వెళ్ళిపోమని చెప్పాడు. అయితే యేసు ప్రభు ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఆ పర్వతం ఎక్కి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. శిష్యులు యేసు ప్రభు దగ్గర నుంచి ఆయన కంటే ముందే వెళ్ళమన్నారు కదా అని పడవలో వెళ్ళిపోతున్నారు. ఈ విషయం మీకు తెలుసు. పడవలో వెళ్ళిపోతూ ఉంటే నా ప్రియ సహోదరులారా, అక్కడ ఏం జరిగిందంటే, వారు వెళ్తూ ఉండగానే భయంకరమైన చీకటి కలిగింది. అంటే 2020 చీకట్లాగా అనమాట. చీకటి కలిగింది. ఇక ముందుకు సాగలేకపోతున్నారు. ఇదంటే అసలు చీకట్లో ప్రయాణం కష్టంగా ఉంది అనుకునే సమయానికి పెద్ద గాలి వచ్చింది. ఒరే పడవగిపోతుంది అనుకుంటే పెద్ద తుఫాన్ వచ్చింది. అరే బాబు, ఇంత అల్లకల్లోలం, ఇక్కడ ప్రభు లేడు, ఇక్కడ చూస్తే చీకటి, ఇక్కడ చూస్తే ఇదంతా పరిస్థితి అనుకొని కంగారు పడుతూ ఉంటే, అంతలోనే మొదటి జాములో అంటే ఇంచుమించు 2, 3, 4 అవుతున్న తెల్లవారక మునుపు ఇంకా మొదటి జాములో ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. తెల్లటి వస్త్రాలు ఆయన ప్రకాశమానమైన ఆ తేజస్సుతో నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. శిష్యులు చూసి, ఒరే దయ్యం వచ్చేసిందిరా తమ్ముడు, భూతం వచ్చేసింది అని కలవరపడుతూ ఉంటే, ఇప్పుడు వీళ్ళ దగ్గరికి ఆయన నడుచుకుంటూ వస్తుంటే దయ్యం అని అనుకొని ఇక కంగారు పడిపోతుంటే యేసయ్య అంటాడు, నేనే, భయపడకండి అని అంటాడు. అప్పుడు పేతురు అంటాడు ఆ పడవలో, అయ్యా నీవే అయితే నేను కూడా నడుస్తానయ్యా అన్నాడు. అసలు అడగాల్సిందేంటి?
నీవే అయితే ఈ తుఫాన్ ఆపేసేయ్యా, నీవే అయితే ఈ ప్రాబ్లం నుంచి తప్పించయ్యా, నీవే అయితే మా దేశాన్ని బాగు చేయ. ఇప్పుడు ఈ కరోనా మూమెంట్లో అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజలు మనుషులు ఏమడగాలి? అయ్యా మా దేశంలో వ్యాక్సిన్ లేదు, వ్యాక్సిన్ కనిపెట్టండి, దానికోసం ప్రాకులాడండి, దానికోసం ఎంతైనా ఖర్చు పెట్టండి, దానికోసం ప్రాకులాడండి అనేవాళ్ళు లేరు. ఈ మతం అంటే ఈ మతం, ఆ మతం అంటే ఆ మతం. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో మత కల్లోలాలు అవసరమా? లేకుంటే ఇప్పుడున్న వ్యాధికి మందు కనిపెట్టడం అవసరమా? దేని మీద మనుషులు దృష్టి పెడుతున్నారు చూడండి. తుమ్మితే ఊడిపోయే ముక్కుకి కేజీ ముక్కరాయి అవసరమా? హల్లెలూయా. ప్రియులారా, అక్కడ జరిగిన సన్నివేశాన్ని గమనిస్తే, నీవే అయితే నేను నడుస్తాను అంటాడు పేతురు. ప్రభు ఎప్పుడైనా నీ వల్ల కాదు అనేవాడు కాదు. యేసయ్యను చూస్తున్న వారికి నేను కూడా యేసయ్యలాగా ఉండాలి, యేసయ్యలాగా నడవాలని ఆలోచన రావడం మంచిది. నేను ఎప్పుడేమనుకుంటాను తెలుసా? నేను ఒక పాట పాడితే కూర్చున్న మీరు ఏమనుకోవాలి? అబ్బా వీళ్ళలాగా మేము చెప్పండి పాడలేము అనకూడదు, వీళ్ళలాగా మేము పాడాలి అనుకోవాలి. మేము ఉపవసిస్తే వీళ్ళలాగా మేము ఉపవసించాలి. అంటే ఒక నిజమైన భక్తి ఎలా ఉంటుందంటే, ఇతనిలో ఉన్న వెలుగు మీలోనికి వస్తుంది. అది నిజమైన వెలుగు కాకపోతే ఆ పాట ఇది మన వల్ల కాదు, ఇది మన వల్ల కాదు, ఇది మన వల్ల కాదు అంటారు. ప్రియులారా, ఆత్మీయత అనేది ఒక వ్యక్తిని దేవుడు వెలిగిస్తే ఈ వెలుగు ఇంకొకరిని వెలిగించేదిగా ఉండాలి. ఒకవేళ నువ్వు మాత్రమే వెలిగి ఇంకొకరిని వెలిగించట్లేదంటే అది నిజమైన వెలుగు కాదు. ప్రియ సహోదరులారా, వాక్య భాగంలో చూస్తే యేసయ్య పేతురుని నడవమంటున్నాడు. పేతురు నీళ్ళ మీద నడుస్తూ ఉన్నాడు. 1 2 3 4 అని అడుగులు వేస్తా సడన్గా ఆయన దృష్టి ఎక్కడ పోయింది? గాలిని చూచి అధైర్యపడి కలవరపడి మునిగిపోబోతున్నాడు. యేసు ప్రభుల వారు ఆ పేతురు చేయి పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అంటే, పేతురు అంత భయంకరమైన సముద్రం మధ్య ఎప్పుడు నడవగలిగాడు అంటే ఆయన వైపు చూస్తూ నడిచినప్పుడు నడవగలిగాడు. ఈరోజు నీ జీవితాన్ని దేవుడు ప్రకాశించాలని నువ్వు కోరుకుంటే, నీ కుటుంబాన్ని దేవుడు ప్రకాశింపజేయాలని నువ్వు కోరుకుంటే, చేయవలసిన మొదటి పని ఏంటో తెలుసా? నీ మనసుని ఎవరి మీద పెట్టాలి? నీ హృదయాన్ని ఎవరి మీద పెట్టాలి? నీ గోల్, నీ గురి, నీ గమ్యం ఎవరు? ఆయన వైపు నీ లక్ష్యం ఉంచిన ఎడల, ఆయన వైపు నువ్వు తిన్నగా సరళ వృక్షంలాగా, తాళ వృక్షంలాగా, ఖర్జూర వృక్షంలాగా, ఈత చెట్టులాగా, ఈ కొబ్బరి చెట్టులాగా తిన్నగా ఆయన వైపే చూస్తే నీవు ప్రకాశిస్తావు. ఈ తిన్నని అనే మాటని ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నామండి. ఒకసారి యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త కన్నా ముందు లూకా సువార్త 3వ అధ్యాయం తీయండి. ఈ తిన్నని వాటిని గురించి మనం ధ్యానం చేద్దాం. 4వ వచనం చదవండి. అక్కడ దీన్ని బాగా జాగ్రత్తగా చదివితే, ప్రభు మార్గమును సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళం చేయుడి, ప్రతి పల్లము పూడ్చబడును, వంకర మార్గములు తిన్ననివవుతాయి. ఏ మార్గాలు అవి? మన సబ్జెక్ట్ ఏంటి ఈరోజు? తిన్నని. నీ మనస్సును తిన్నగా నిలుపు, నీ దృష్టిని ఆయన వైపు నిలుపు. వంకర మార్గాలు
తిన్నని మార్గాలు. వాస్తవానికి భక్తిలో రకరకాల మార్గాలు ఉన్నాయి. రేణిగుంటలో వినండి కొద్దిసేపు వినండి. రేణిగుంట అనే ప్రాంతంలో రైల్వే స్టేషన్కి ఇటువైపు ఒక డోర్ ఉంటుంది, వెనక వైపు ఒక డోర్ ఉంటుంది. అంటే మన గుంటకల్ రైల్వే స్టేషన్ లాగా. నేను రేణిగుంటలో కూడా సేవ చేశాను. అటువైపు డోరు బయటికి వెళ్ళగానే అక్కడ ఒక రోమన్ క్యాథలిక్ చర్చ్ ఉంటుంది పక్కన. అక్కడ ఒక పెద్ద బోర్డు, మరియమ్మ ద్వారా యేసుని చేరదామని. నిజంగా ఇప్పుడు కావాలంటే మీరు ఎప్పుడైనా ఆ ట్రైన్ ఎక్కి చూడండి, వెళ్ళి మరియమ్మ ద్వారా యేసుని చేరదాం అంటే, నిజంగా చెప్పాలంటే యేసుని ఎలా చేరాలి? స్ట్రైట్ వే. యేసుకి మనుషులకి ఏమైనా వంకర దారులు ఉన్నాయా? బాబు, ఆ సార్ని కలవాలంటే ఎవరిని పట్టుకోవాలి? పలానా మేడంని మీరు మాట్లాడి ఆమెతో మీరు గనక ఆలోచిస్తే అలా వెళ్ళచ్చు. పలానా సార్ని ఎలా కలవాలి? పలానా మేడం, పలానా ఆయన ఉంటాడు పిఏ అంటే, ఇవన్నీ ఏ దారులు? ఇప్పుడు నేను అంటాను, పరలోకానికి ఒక దారి ఉంది. అది ఎట్లాంటి దారి? వంకర దారా, స్ట్రైట్ దారా? ఇప్పుడు ఇంకొక రకంగా అనుకోకండి, అన్ని కులాలు దేన్ని బోధిస్తున్నాయి? పెద్దలు చెప్పండి, అన్ని కులాలు దేన్ని బోధిస్తున్నాయి? మోక్షం ఉందనే లేదనే? ఉంది, మోక్షం ఉంది. మోక్షం మోక్షం మోక్షం. మనము తప్పుడు పనులు చేయకూడదు, దొంగతనాలు చేయకూడదు. అన్ని కులాలు అబద్ధాలు ఆడకూడదు, అన్ని కులాలు చెప్తున్నాయి. కానీ అన్ని కుల వ్యవస్థలు పరలోకం గురించి చెబుతున్నాయా, మోక్షం గురించి చెబుతున్నాయా అంటే చెబుతున్నాయి. కానీ మోక్షాన్ని కనుగొన్నాయా? ఏమో చెప్పలేదు. పాత నిబంధనలో ధర్మశాస్త్ర గ్రంథాన్ని బాగా పఠించిన ఒక వ్యక్తి ఉన్నాడు. బాగా పఠించాడు ధర్మశాస్త్రం. అంటే ఒక వ్యక్తి ఏం చేయాలి? యూదులు ఏం చేయాలంటే, ఆడవాళ్ళు అయితే మగవాళ్ళని తాకకూడదు. వాళ్ళని తాకితే వాళ్ళు వెంటనే వెళ్ళి స్నానం చేసుకుంటారు, అది అపవిత్రం. యూదులను వేరే వాళ్ళతో సహవాసం లేదు. వారు తినే భోజనం వీరు తినరు, వీరు కట్టుకునే బట్టలు వారు కట్టుకో డిఫరెంట్. మనం మడి కట్టుకున్నట్టు అన్నమాట. అలాంటి నిష్ఠ కుటుంబంలో ఒక వ్యక్తి పుట్టాడు. ఆయన పేరు సౌలు. ఎక్కడ ఏం పేరండి? ఆయన చాలా నిష్ఠ. ఆ నిష్ఠ ఎట్లా అంటే, యెహోవాయే దేవుడు, వేరొక దేవుడు లేడు. యెహోవాయే దేవుడు, వేరొక దేవుడు, యెహోవా తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అనే వాక్యం ఉంది కదా. దాన్ని ఆ దినాల్లో యేసు ప్రభుల వారి బోధ స్టార్ట్ అయింది. వినండి. యేసు ప్రభుల వారి బోధ స్టార్ట్ అయింది. అప్పుడు యేసు ప్రభుల గురించి 12 మంది శిష్యులు బలంగా ప్రకటిస్తున్నారు. యేసు ప్రభుల వారు మరణించి పునరుద్ధానుడయ్యాడని, తిరిగి లేచాడని సువార్తమానాన్ని ప్రకటిస్తున్న దినాలవి. అప్పుడు ఈ యేసు ప్రభుని నమ్ముకున్న ప్రజలు ఏం చేస్తున్నారంటే, చిన్న సంఘాలుగా కూడుకుంటున్నారు, చిన్న సంఘాలుగా ఆరాధిస్తూ ఉన్నారు. ఆ దినాలలో వీరి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. చిన్నదిగా ప్రారంభమై పెద్ద సంఘాలుగా మారిపోయాయి. అప్పుడు ఆ గమాలియేలు అంటే ఈ గ్రంథాలని, ఈ పుస్తకాలని బాగా చదివి, ఈ బోధలని ప్రబోధాలని బాగా ధ్యానం చేసిన గమాలియేలు పాదాల చెంత శిష్యుడిగా ఉండేవాడు. ఎవరు? సౌలు. శిష్యరికంగా ఉండేవాడు. ఆయనకి బాగా నూరిపోశారు. ఏమన్నా తెలుసా? అసలు యెహోవా తప్ప వేరే దేవుడు లేడు, యెహోవా తప్ప వేరే కాంతి లేదు అని చెప్పి ఏం చేశాడంటే, ఈయన్ని పురికొల్పి సంఘాలు ఎక్కడైతే ప్రార్థనలు చేస్తున్నారో, ఎక్కడైతే భక్తి పేరట జనాన్ని సమకూరుస్తున్నాడో అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ చిందరవందర చేసేసి వాళ్ళు వీలైతే చంపేసేయమంటున్నారు. ఇక అపోస్తుల కార్యం 2వ అధ్యాయం నుంచి స్టార్ట్ అయిన సంఘం 3, 4, 5, 6 అధ్యాయాల్లో భయంకరమైన వధ చంపుతున్నారు. ఇక సంఘం చెల్లాచెదరైపోతుంది. సంఘం వివిధ స్థలాలకు చెల్లాచెదరైపోతుంది. 2021లో అంటే ఈ సంవత్సరం మనకు చాలా కష్టాలు వస్తాయండి. చాలా కష్టాలు వస్తాయి. కష్టాలంటే మీరేమనుకున్నారు? పెద్ద రాళ్ళు తల మీద పెడతారని కాదు. మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారని మిమ్మల్ని అవమానంగా మాట్లాడే మనుషులు వస్తారు. అయితే మీరేం చేయాలి తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయం తీసుకొని చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం తీసుకొని ఈ మాటల్ని రోజు చదువుకోవాలి. ఏమని చదవండి? 5వ అధ్యాయం 2వ వచనం నుంచి చదవండి.
అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను. ఏంటి ఫస్ట్ బోధ? యేసు ప్రభు నోరు తెరిచి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. దుఃఖం ఎందుకు వచ్చింది? ఎందుకు దుఃఖం వచ్చిందంటే మిమ్మల్ని అవమానపరిచే మనుషులు చుట్టూ వస్తారు. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు అంటే మనకు ఆకలి దప్పులు వస్తాయా? రాకుండా ఎట్లా ఉంటాయి? వస్తాయి. తర్వాత హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. నీతి నిమిత్తమై మొదట యేసయ్య బోధ ప్రారంభించినప్పుడు మొదటి మాట ఏంటంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోకం వారిది. ఇప్పుడు 10వ వచనం చూస్తే అంటే దీనులవ్వండి, దీనత్వంలో ఒకవేళ హింసింపబడితే హింసింపబడండి, పరలోకం వారిది, పరలోకం వీరిది. అంటే హింసలలో నిలబడిన వారు, దీనత్వంలో ఉన్నవారు ధన్యులు, పరలోకం వాళ్ళది అంటున్నాడు. అంటే పరలోక సంబంధమైన బోధలో యేసయ్య ఏం చెప్తున్నాడు అంటే హింసల గురించి చెప్తున్నాడు. ఈ 21లో నానా ఆటంకాలు వస్తాయా? 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 ఇప్పుడు అక్కడ జిమ్ దగ్గర ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది. ముందే చెప్తున్నాను మీకు, అక్కడ బ్రేకర్ ఉంది, స్పీడ్ బ్రేకర్ ఉందని. అప్పుడు వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తావు? స్పీడ్ బ్రేకర్ వస్తుంది, స్పీడ్ బ్రేకర్ వస్తుంది, స్పీడ్ బ్రేకర్ వస్తుంది అని అనుకుంటూ వెళ్తాం. ఇప్పుడు 2021లో శ్రమలు వస్తాయని చెప్తున్నా, మీరేమనాలి? వస్తాయి అని జాగ్రత్త పడుతూ, ఆ స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు ఓవర్ స్పీడ్గా వెళ్ళినోడి పరిస్థితి, జాగ్రత్తగా వెళ్ళినోడి పరిస్థితి తేడా ఉంటుందా? ఓవర్ స్పీడ్కి వెళ్ళినోడు ఎక్కడ ఉంటాడు? అక్కడ ఎగిరితే హాస్పిటల్లో తేల్తాడు. జాగ్రత్తగా వెళ్ళినోడు ఎక్కడ ఉంటాడు? నేను అంటున్నాను కొన్ని సందర్భాల్లో ఈ సంవత్సరం హింసలు కలుగుతాయి. అయితే మీరు విశ్వాసంలో బలహీనులు కాకండి. మిమ్మల్ని హింస పెడతారు కానీ ఆయన అంటాడు నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టు నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినాయి, నా సెలవు లేకుండా ఒక్కటైనా నేలన రాలదు, నీ అడుగులన్నీ లెక్కించి ఉన్నాను అంటాడు ఆయన. కాబట్టి ఏం భయం లేదు ప్రియులరా. అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ గొప్ప విషయాన్ని గమనిస్తే, ఈ పౌలు కాదు, ఈ సౌలు సంఘాన్ని హింసించడం ప్రారంభిస్తున్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే 7వ అధ్యాయానికి వస్తారు. అపోస్తుల కార్యం 7వ అధ్యాయానికి వస్తారు. వినండి 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి అక్కడ స్టెఫన్ అనే ఒక భక్తుడు ఉంటాడు, సువార్తికుడు. ఆయన సువార్త ప్రకటిస్తుంటే ప్రజలందరికీ ఔరా బాబు ఇది నిజమేరా నాన్న, ఇదే బాబు ఇదే సత్యమని అనిపిస్తుంది. కానీ మనస్సు మార్చుకోవడానికి ఇప్పుడు మనుషులందరూ ఒక్కటే అనే వాళ్ళు చేతులు ఎత్తండి. లేరా? చేతులు లేవా? మనుషులందరూ ఒకటే అనే వాళ్ళు చేతులు ఎత్తండి. ఈ మాట ఎవరికి తీయగా ఉంది? ఎవరికి తీయగా ఉంది? ఆయనకేమో ఉద్యోగం లేదు, ఈయనకేమో పెద్ద ఉద్యోగి, ఆయనకేమో ఇల్లు లేదు, ఈయనకి పెద్ద ఇల్లు ఉంది. మనుషులందరూ ఒకటే అన్నప్పుడు ఈ ఇల్లు ఉన్నవాడు ఏమనుకుంటాడు? ఏంటి నేను ఈయన ఒకటేనా? అట్ట కుదర అంటాడండ. అంటే వాడికి ఏం పుడుతుంది? కడుపులో నేను వాడు ఒకటెట్టవుతాం రా, నాకు 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది, వాడికి గుడిసె కూడా లేదు, నేను వాడి ఒకటెట్టవుతాం. యేసయ్య బోధంటే ప్రజలకు ఎందుకు కోపం అంటే అప్పటి వరకు యూదులము ఈ గ్రీకు దేశస్థులము మేము గొప్ప వాళ్ళము అనుకుంటున్న ప్రజల దగ్గరికి వెళ్ళి నీతి నిమిత్తమై హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వాళ్ళదంటే ఇదేంట్రా? దేవుని కొరకు దెబ్బలు తినేవాడికి పరలోకమా? అందరూ ఒక్కటే, అందరూ సరిపోతారు, అందరూ ఒక్కటే అంటుంటే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఈ బోధన ఎట్లాగైనా ఈరోజు క్రైస్తవులు అంటే ఎందుకు ఆటంకమో తెలుసా? మనమేదో మారు మనసు పొంది బాగేయమని కాదు. అందరూ ఒక్కటే అంటే అక్కడ కూర్చునేవాడు ఎక్కడొచ్చి కూర్చుంటున్నాడు? ఇప్పుడు
నా పక్కన వచ్చి కూర్చుంటున్నాడు అంటే అందరూ ఒకటి అంటే వీడు నా పక్కన కూర్చునే అధికారం వీడికి వస్తుంది. అందుకని అందరూ ఒక్కటి కాదు, క్రైస్తవులు ఒకటి కాదు వాళ్ళు అనే బోధ చేస్తే ఎక్కడుంటారు వాళ్ళు? నువ్వు కాళ్ళ దగ్గర కూర్చునేవాడు పక్కన కూర్చోడానికి వెళ్ళి. కానీ యేసయ్య ఎవరో తెలుసా? జయించిన వాడిని నాతో పాటు నా తండ్రి కుడిపాసన నేను కూర్చొని ఉన్న ప్రకారం జయించిన వాడు నా ప్రక్కన కూర్చుంటాడు. ఇది యేసయ్య బోధ. హల్లెలూయా. అయితే ఈ బోధ కష్టమైపోయి ఈ క్రైస్తవులను ఇబ్బంది పెడుతూ ఆ దినాన సౌలు కూడా సంఘాన్ని చిన్న భిన్నం చేస్తున్నాడు. అందరూ ఒకటే అవుతారు. ఎట్లా అవుతారు? యూదులు వేరు, రోమియోలు వేరు, ప్రజలు వేరు, మేము వేరు, వాళ్ళు వేరు అని అందరినీ సంఘాన్ని హింసిస్తూ ఉంటే ఆ దినాల్లో స్టెఫెన్ బోధ చేస్తుంటే అందరి మనసులు తిప్పబడ్డాయి. స్టెఫెన్ బోధకి ప్రజలు ఆకర్షింపబడుతున్నారు. అప్పుడు ఏం జరిగిందంటే సౌలు స్టెఫెన్ని చంపడానికి కొంతమందిని ఏర్పాటు చేసుకుని, వినండి, ఏర్పాటు చేసుకొచ్చేసి స్టెఫెన్ని రాళ్లతో కొట్టించి 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 స్టెఫెన్ లేచి మోకరించి, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగట్లేదయ్యా, వీరిని క్షమించు, ఈ నేరం వీరి మీద మోపొద్దు అని ప్రార్థన చేస్తుంటే ఇంకా రాయితో కొట్టి, ఇదేంట్రా ఇలా ప్రార్థన చేసేవాడిని కూడా ఇంకా కొడతారా? కొట్టాల్సిందే వాడు ఉండకూడదు. వాడు ఉంటే ఏమవుతుంది? మన ఇద్దరము ఈక్వాలిటీ ఉండకూడదు. వాడు వేరు నేను వేరు అనేటట్టుగా స్టెఫెన్ని చంపేస్తారు. ఆ తర్వాత ఇంకా పెద్ద శాసనాన్ని తీసుకొని ఈ సౌలు ఈ సంఘాన్ని హింసించడానికి వెళ్తాడు. ఆ దారి ఏదంటే దమస్కు మార్గం, దమస్కస్ గేట్. ఆ దమస్కు మార్గంలో వెళ్తా ఉంటే ఒక గొప్ప వెలుగు వస్తుంది. నేను గత 31వ తారీఖు ఈ విషయాన్ని చెప్పాను. గొప్ప వెలుగు వస్తుంది. సౌలు మీదకి వెలుగు ప్రకాశిస్తుంది, చుట్టూ వెలుగు వస్తుంది. సౌలు అక్కడి నుంచి కింద పడిపోతాడు. అయ్యా సౌలు, సౌలా సౌలా, ఏల నన్ను హింసిస్తున్నావు అంటే వాళ్ళని కొట్టే దెబ్బలు ఎవరికి పడ్డాయి? చెప్పండి. సంఘాన్ని హింసిస్తున్న హింస క్రీస్తు శరీరానికి దెబ్బగా మారిపోయింది. సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావు అంటాడు. అప్పుడు సౌలు అంటాడు, నీవు ఎవడివయ్యా? నేను నీవు హింసిస్తున్నా క్రీస్తును. నీవు మునికొయ్యలకు ఎదురుతంటున్నావు. దేనికి ఎదురుతంటున్నాడు? ఒక పెద్ద ముళ్ళు ఇలా ఉందనుకోండి, వెళ్ళి చెప్పులు లేని కాళ్ళతో ముళ్ళను కొడితే ఏమవుతుంది? అయ్యో ఎందుకు కొట్టినావు అంటదా ముళ్ళు. ఆ ముళ్ళని కొట్టిన వాడి కాలు చీలిపోతుంది. ఈ రోజున క్రైస్తత్వాన్ని ఎవరైనా కదిలిస్తే వాడు ప్రాణాలతో నిలవడనే సంగతి వాక్యాన్ని పట్టుకుని చెప్పే ధైర్యం మాకుంది. హల్లెలూయా. ఏమి హల్లెలూయా చెప్పరు? భయం వేసిందా? హల్లెలూయా చెప్పండి. ప్రియులారా, వాక్య భాగంలో చూస్తే వాక్యం అంటుందండి, ఈ సౌలు గుడ్డివాడైపోయి వేరొకరి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడెక్కడో ఉంటాడు. అప్పుడు సౌలుతో దేవుడు మాట్లాడి ఏమన్నాడు తెలుసా? నేను నిన్ను ఒక సాధనంగా వాడుకుంటాను. ఏ సంఘాన్ని, ఏ క్రీస్తును నువ్వు హింసించావో ఆ క్రీస్తును నువ్వు ప్రకటించడానికి వెళ్ళాల్సిన రోజులు వచ్చేసి అన్నట్టు. ఆ తర్వాత అతడు గుడ్డివాడై ఒక ఇంట్లో కూర్చుంటే ఆ వెలుగు అతన్ని దర్శించినప్పుడు అతనికున్న వెలుగు, అతనికున్న చీకటి పోయింది, అతనికున్న ఆ కళ్ళు పోయాయి, కళ్ళకు పొరలు గమ్మాయి. మొత్తానికి ఆ విషయాన్ని గమనిస్తే చదవండి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 8వ వచనం చదవండి. 13వ అధ్యాయం 9-11 కదా, 9-11 చదవండి. ఇక్కడ చూడండి, వినండి, ఈ పాయింట్ క్యాచ్ చేయండి. సౌలుని దేవుడు లేవనెత్తాడు కదా, గుడ్డోడైపోయాడు కదా. ఈ సౌలు గురించి ఒక టెస్ట్ మని, అననీయా. ఎవరి అననీయా? ఈయన ఒక సేవకుడు. అప్పుడు అననీయ చిత్తం ప్రభువా అంటాడు. అప్పుడు అననీయతో ఏమని వాక్కు చదవండి. ఇప్పుడు ఏవిది? ఇక్కడ తిన్నని అనే మాటని కొద్దిగా అండర్లైన్ చేయండి. తిన్నని అనేది అండర్లైన్ చేయండి. ఇప్పుడు పౌలు ఒకప్పుడు ఏ దారిలో ఉన్నాడు? ఏ దారిలో ఉన్నాడంటే దమస్కు మార్గంలో ఉన్నాడు. ఏ మార్గంలో ఉన్నాడు?
సంఘాన్ని హింసించే మార్గంలో ఉన్నాడు. ఏ మార్గంలో ఉన్నాడు? ధర్మశాస్త్రం ద్వారా, బలుల ద్వారా, అర్పణల ద్వారా, వాటి ద్వారా ప్రభు పరలోక రాజ్యం చేరదామనే మార్గంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ వెలుగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ సౌలు ఏ దారిలో ఉన్నాడు? అక్కడ చదవండి. తిన్ననిదనబడిన వీధి. ఏ వీధి అది? నిజంగా ఆ లేఖనాలలోని ఆ స్వీట్నెస్, లేఖనాలలోని మాధుర్యత ఒకసారి ఆలోచిస్తే, సౌలు ఇప్పుడు ఈ యేసు ప్రభుని హింసించిన సౌలు పౌలుగా మారి ఇప్పుడు ఎక్కడున్నాడు? తిన్నని వీధిలో ఉన్నాడు. ఏ వీధిలో ఉన్నాడండి? ఏ వీధిలో ఉన్నాడండి? తిన్నని వీధిలో ఉన్నాడు. అక్కడికి వెళ్ళి తార్సు వాడైన సౌలు ఇంట చదవండి. యూదా ఇంట తార్సు వాడైన సౌలుని విచారించుము. అతడు తిన్నని వీధిలో, యూదా ఇంట్లో, తిన్నని వీధిలో, యూదా ఇంట్లో. చెప్పండి, వీటికి అర్థాలు చెప్పండి. తిన్నని వీధి చెప్పండి. తిన్నని వీధి అంటే, తిన్నని మార్గం అంటే, తిన్నని వీధి అన్న, తిన్నని మార్గం అన్న మీరు చదివారు కదా. ఆ బాప్తిస్మిచ్చి యోహాను తిన్నని మార్గం అని ప్రభువుని గురించి చెప్పాడు. గరుకు మార్గము, నున్నటి మార్గం అని వివరిస్తూ వచ్చాడు. తిన్నని వీధి ఏది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యానికి ప్రయాణం చేసే ఆ పరలోకం. ఆ తిన్నని మార్గం ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు సౌలు పౌలుగా మారిన తర్వాత ఇప్పుడు ఏ వీధిలో ఉన్నాడు? తిన్నని వీధిలో ఉన్నాడు. ఎవరింట్లో ఉన్నాడు? యూదా ఇంట్లో ఉన్నాడు. యూదా అనగా స్తుతి, స్తుతి, స్తుతి. అంటే ఒకప్పుడు దమస్కు మార్గంలో ఉన్న ఆయన ఒక వెలుగు తన మీదకి వచ్చిన తర్వాత తిన్నని వీధిలోకి వెళ్ళాడు. ఆ తిన్నని వీధిలో ఎవరింట్లో ఉన్నాడంటే స్తుతించే ఇంట్లో ఉన్నాడు. స్తుతించే ఇంట్లో ఉన్నాడు. అక్కడ ఏమైంది అంటే, అక్కడ స్తుతించే ఇంట్లో ఈ ఇల్లేది? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఈ ఇంటి పేరు ఏం పేరు? ఈ ఇంటి పేరు మహిమ. ఈ మహిమలో ఏముంది అంటే అక్కడ స్తుతి ఆరాధన జరుగుతుంది. అక్కడ దేవుని ఆరాధన జరుగుతున్నాయి. అక్కడ మీరు ఏం చేస్తున్నారు? ఆ తిన్నని ఇంట్లో సౌలు ఏం చేస్తున్నాడు? చదవండి. అతడు ప్రార్థిస్తున్నాడు అనే మాట లేదా? ఆ యూదా ఇంట్లో సౌలు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నీ బ్రతుకు ప్రకాశించాలని నువ్వు కోరుకుంటే నీ మనసు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఇలానండి ఒకసారి. ఎలా ఉండాలి? ఇలా కాదు, ఇలా కాదు, ఇలా కాదు. ఎలా ఉండాలి? ఇలా అంటే అర్థం ఏంటి? దాని చెట్టు పేరు ఏం పేరు? తాళ వృక్షము, సరళ వృక్షము, ఖర్జూరపు చెట్టు, ఈత చెట్టు. అన్నా ఎంతసేపు చెప్తావా అంటారా? మిమ్మల్ని తిన్నగా చేయకపోతే నాకు ప్రాబ్లం. ఇప్పుడు ఏదైనా ఒక రాడ్డు, అడే అప్పట్లో పాతలో ఒక రాడ్డు బెండ్ ఉంటే వాటిని తీసుకెళ్ళి ఏం చేసేవాడు? ఆ రోడ్డుకేసి ఆ రోడ్డు మీద పెట్టి టప్ప 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 టప్ప. గుర్తుందా? ఇప్పుడు మనం స్ట్రైట్ అవ్వాలంటే మనకు కూడా ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు పేరు నేనే మార్గమనే యేసు. ఆ యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయి మన వంకర్లన్నీ ఏం చేయాలి? ఆ సరళ వృక్షంలాగా, తాళ వృక్షంలాగా మారాలి. ప్రియమైన వారలారా, బాప్తిస్మిచ్చి యోహాను చెబుతూ ఆ 3వ అధ్యాయంలో, లూకాసు వార్త 3వ అధ్యాయంలో తిన్నని మార్గము అంటాడు. తిన్నని మార్గం అంటే పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గం. తిన్నని మార్గంలో తార్సువాడైనటువంటి సౌలు ఆ తిన్నని మార్గంలో యూదా ఇంట్లో ఏం చేస్తున్నాడంటే తనకు కళ్ళు పోయాయి కానీ ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? కళ్ళు లేని ఆయన ఏం చూస్తున్నాడు? చదవండి. ఏం పోయాయి ఇప్పుడు ఆయనకి? అన్న ఏం పోయాయి? తమ్ముడు ఏం పోయాయి? ఏం చూస్తున్నాడు? ఏం పోయాయి? ఏం చూస్తున్నాడు? ఏం పోయాయి అంటే కన్నులు పోయాయి, కానీ ఏం చూస్తున్నాడు అంటే జరగబోతున్న దాన్ని చూస్తున్నాడు.
అంటే ఈ బాహ్యమైన కన్నులు, ఈ మార్గంలో ఉన్నవాడికి బాహ్యమైన కన్నులు లేవు. పరలోకపు అంటే జరగబోతున్న ఆ పరలోకపు తండ్రి విషయాలు చూసే కన్నులు వచ్చేసి ఆయన చూస్తున్నాడు. అననీయ వస్తున్నాడు, అననీయ తన తల మీద చేతులు పెడుతున్నాడు, అననీయ ప్రార్థన చేస్తున్నాడు. వెంటనే కళ్ళు తెరవబడ్డం చూస్తున్నాడు. ఈ రోజున తిన్నని వీధిలో నువ్వు వస్తే నీకు ఒక్కొక్క రాజ్యం ఉందని, ఆ రాజ్యంలో దేవుడే దానికి నిర్మాణకుడని, గొర్రెపిల్లయే దేవాలయమని, అక్కడ ఆ 4 జీవుల మధ్యన కోటాను కోట్ల దేవదూతల మధ్యన మహామహుడైన యేసయ్య ఉంటాడు. ఆయన ఎదుట మనం వెళ్ళి నిలబడతాం. ఆయన అంటాడు, నేను ఉన్న స్థలంలో మీరు ఉన్నట్లు నేను ఆల్రెడీ మీకు ఒక ఇల్లు కట్టాను, రండి వెళ్దాం అంటాడు. ఇవి మన నిరీక్షణ, ఇది మన నిరీక్షణ. ప్రియులారా, ఈ రోజున ఆ వెలుగు ఎవరి మీదకి వస్తుంది? తిన్నగా అంటే చక్కగా కాదు. తిన్నగా అంటే చూపు ఎక్కడ చూపు? మిమ్మల్ని ఎంత బెండి చేసినా, కులకట్లు, మతకట్లు, ఈ కట్లు, ఆ కట్లు, ఎంత చెట్టును వంచినా ఆ చెట్టు మాత్రం ఎక్కడికి పోవాలా? ప్రాక్టీస్ చేయండి. ఒక కొబ్బరి చెట్టుని వంచి నాటండి. ఇట్లా వంచి నాటినా అది ఇట్లా పోయి. నా ప్రియ తమ్ముళ్ళారా, ఆర్థిక ఇబ్బందులు, రకరకాల ఇబ్బందులు మిమ్మల్ని ఆవరించి ఉండొచ్చు, కానీ మీ దృష్టి మాత్రం ఎక్కడ ఉండాలి? తిన్నగా దేవుని రాజ్యాన్ని చూస్తూ వెళ్ళాలి. ఆయన మన మార్గమై ఉన్నాడు. పేతురు ఆయన వైపు చూసినప్పుడు సముద్రము కూడా ఒక రోడ్డు లాగానే ఉంది. ఈరోజు ఈ 2021 సంవత్సరం జనవరి 10వ తారీఖు నీవు ఆయన వైపు చూస్తూ ఉంటే సముద్రాలలో కూడా నీకు దారినిస్తాడు, నదులను కూడా నిలబెడతాడు, సింహాల నోళ్ళని మూస్తాడు, ఘనకార్యాలు చేస్తాడు. అయితే మనసుని ఏం చేయాలి? ఎట్లా నిలబెట్టాలి? తాళ వృక్షంలాగా, సరళ వృక్షంలాగా తిన్నగా నిలబెట్టాలి. ఒకప్పుడు కరడు వేళ్ళు వంకర మార్గంలో ఉన్న సౌలు ఇప్పుడు ఏ మార్గంలోకి వచ్చాడు? ఇప్పుడు నేను అంటాను, సౌలు ఆ తిన్నని వీధికి వచ్చేసాడు. యూదా వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. తార్సువాడు అయినటువంటి ఈ సౌలు పౌలుగా మారాడు. ఆయన ప్రార్థిస్తూ ఏం చూస్తున్నంటే జరగబోతున్న దాన్ని చూస్తున్నాడు. ఈరోజు సంఘంలో నువ్వు ఏం చూస్తావో తెలుసా? ఇప్పుడున్న విషయాల్ని కాదు, రాబోతున్న రాకడను గురించిన విషయాలను నువ్వు వింటావు. అందరూ ఒకసారి లేచి నిలబడండి. తిన్నని మార్గాన్ని గురించి మీరు విన్నారు. తిన్నని మార్గాన్ని గురించి విన్నారు. ప్రతి ఒక్కరూ లేచి నిలబడండి. ప్రైజ్ ది లార్డ్. తిన్నని మార్గాన్ని గురించి మీరు వింటూ వచ్చారు. తిన్నని మార్గం, తిన్నని వీధి, తిన్నని జీవితం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన సమయంలో నువ్వు ఇంకా వంకర మార్గంలో ఉన్నవేమో. నీ వంకర మార్గం వల్ల నీ బ్రతుకు ప్రకాశించదు. ఆయన సన్నిధిలో ఉన్న కాంతి ఒక వ్యక్తిని ప్రకాశించేటట్టు చేస్తుంది. ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. ఆయన సన్నిధిలోని కాంతి నీ బ్రతుకును ప్రకాశించినట్లుగా చేస్తుంది. తమ్ముడు, అన్నయ్య, అమ్మ, ఇక మీద నీలో చీకటి ఉండదు. నీ బ్రతుకు మధ్యాహ్నపు తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తుంది. నీ బ్రతుకు ప్రకాశిస్తుంది, నీ కుటుంబం ప్రకాశిస్తుంది, నీ పిల్లలు ప్రకాశిస్తారు, నీ ఉన్న ప్రాంతం ప్రకాశిస్తుంది, నీవు చేసే ఉద్యోగం ప్రకాశిస్తుంది. ఇది ఎప్పుడు ప్రకాశిస్తుందో తెలుసా? ఆ సన్నిధిలో నుండి వెలుగు నీ మీదకి రావాలి. నీ సన్నిధిలోని కాంతి మా మీద ఉదయింపజేయండి ప్రభా. నా ప్రియ సహోదరి సహోదరులారా, మౌనంగా వచ్చి మౌనంగా వెళ్ళిపోకండి. ఆయన వెలుగు మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
దిస్ ఇస్ ద డే. ఈరోజు నీ బ్రతుకు ప్రకాశించాలి. ఎడారి లాంటి నీ బ్రతుకులో ఆయనే మార్గమై నిలవాలి. యేసయ్యా, వ్యాపారం చేస్తున్న నీవు అడుగు, దేవుణ్ణి అడుగు. ఎన్నాళ్ళు అప్పుల ఊబిలో కృంగిపోతున్నావు. చేతి పనులు, కూలి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఎన్నాళ్ళు నష్టాల బారిలో ఉండరావు, నష్టాల మార్గంలో తిరుగుతుంటావు. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఒక వెలుగుని ప్రకాశింపజేయాలని కోరుకుంటున్నాడు. సౌలు ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడే, కానీ క్రీస్తు మార్గాన్ని గుర్తుపట్టలేని వాడుండి. ఒకరోజు ఒక వెలుగు వచ్చింది సౌలు మీదకి. ఒక వెలుగు సౌలు మీదకి వచ్చింది. సౌలు ఆ పాత మార్గాలని విడిచి తిన్నని మార్గానికి వచ్చేసాడు. అయ్యా, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపితే దేవుడు నిన్ను ప్రకాశింపజేయాలని కోరుకుంటున్నాడయ్యా. నీ మనస్సుని తిన్నగా నిలిపితే దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడయ్యా. అమ్మా, వంకర మార్గాలను విడిచిపెట్టు, డొంక తిరగడ మార్గాలు వదిలిపెట్టు, జీవము కలిగిన మార్గంలోనికి రా. నీ జీవ మార్గము నాకతి ప్రియము, బిలాము మార్గము నాకు అసహ్యము. నన్ను నడుపుము నీ ఆజ్ఞల మార్గము. బిలాము మార్గము నాకు అసహ్యము. నన్ను నడుపుము నీ ఆజ్ఞల మార్గములో. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు, స్తుతి మహిమలు నీకే. స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నీ జీవ మార్గము నాకతి ప్రియము. అందరూ కలిసి, నీ జీవ మార్గము నాకతి ప్రియము. బిలాము మార్గము నాకు అసహ్యము. నన్ను నడుపు
స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. ఆఖరిగా ఒక చిన్న మాట గుర్తించుకో నా ప్రియ అన్నయ్య, నీ మనస్సును తిన్నగా నిలిపిన రోజు నువ్వు ప్రకాశించడం మొదలు పెడతావు. నీ మీద దేవుని సన్నిధి కాంతి ఉదయించడం మొదలు పడుతుంది. నీవు చీకట్లో కృంగిపోవడం, సమస్యల్లో, దుఃఖంలో, రోగంలో, కన్నీళ్ళలో, ఒంటరితనంలో, బాధల్లో నీవు అలా కృషించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఈ సంవత్సరం దేవుడు అంటున్నాడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు అవుతాడు. ఆయన సన్నిధిలో నుండి నిన్ను ప్రకాశించజేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాలపు తేజస్సు కంటే అధికంగా ప్రకాశించే రోజు రాబోతుంది. సౌలు మార్గం ఒకప్పుడు వంకర మార్గం. తార్సువాడైన సౌలు దేవుని వెలుగు తన మీదికి వచ్చిన తర్వాత తిన్నని మార్గానికి వచ్చేశాడు. తిన్నని మార్గానికి వచ్చేసాడు. ఈరోజు తిన్నని మార్గం యేసు ప్రభు. యూదా ఇల్లు దేవుని మందిరం. సౌలు ప్రార్థిస్తున్నాడు. కళ్ళు లేనివాడు జరగబోతున్న దాన్ని చూడగలుగుతున్నాడు. దేవుని సంఘం అంటే రాబోతున్న రాజ్యాన్ని గురించి సిద్ధపడే స్థలం. నా ప్రియ తల్లి, నా ప్రియ అన్నయ్య, నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ బ్రతుకు ప్రకాశించాలని ఒక సేవకుడుగా నేను కోరుకుంటున్నాను. గాఢాంధకారంలో ఉన్న నీ బ్రతుకుని మరణాంధకారం నుంచి దేవుడు లేవనెత్తాలని కోరుకుంటున్నాడు. ఈ రోజైనా తిన్నని మార్గానికి నువ్వు రాగలిగితే, ఈ రోజైనా ఆ పరలోకాన్ని చూసే మార్గానికి నువ్వు రాగలిగితే, నీ జీవితంలో ఈ రోజు నుంచి ఒక అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు. ప్రార్థన చేసుకున్నామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు అయిన దేవ, నమ్మదగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ శ్రేష్టమైన పునరుద్ధానపు ఆరాధన దినము దేవా, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశిస్తుందని నువ్వు సెలవిచ్చావు ప్రభువా. నాయన అయ్యా, నా తండ్రి దేవా, అయ్యా, మేము తిన్నని మార్గంలో నీకు వచ్చినప్పుడు మా బ్రతుకు ప్రకాశిస్తుందన్నారు దేవా. స్తోత్రం నాయన. అయ్యా, తాళ వృక్షం అంతా తిన్నని దానిలాగా తండ్రి, మేము దేవా సరళ వృక్షంలాగా తండ్రి ప్రభువ, అయ్యా, ఆకాశాన్ని చూడగలిగే అనుభవం, పరలోక రాజ్యాన్ని చూడగలిగే అనుభవం, అట్టి మార్గంలో మేము నిలవగలగడానికి సహాయం చేయండి. ఈ భూమి మీద శ్రమలే వచ్చిన, ఈ భూమి మీద ఇబ్బందులే వచ్చిన, ఈ భూమి మీద కష్టమే వచ్చిన దేవా, మేము మాత్రం భూలోకం వైపు చూడక తండ్రి, ఈ లోకం వైపు చూడక దేవా, పరసంబంధమైన వారిగా, పరలోకం మీదే దృష్టి కలిగిన వారిగా, నీ రాజ్యాన్నే చూస్తూ నిరీక్షణ కలిగిన భక్తి చేయగలగడానికి బలపరచండి దేవా. స్తోత్రం నాయన. అయ్యా, తార్సువాడైన సౌలు నా తండ్రి దేవా,
నీ మార్గాలలో ఉన్న వారిని హింసిస్తూ బాధ పెడుతూ నాయన తను వంకర మార్గాల్లో నడుస్తున్నప్పుడు దేవా నీ వెలుగు తన మీద ప్రకాశించింది. తన జీవితం మారిపోయింది, తన మార్గం మారిపోయింది. వంకర మార్గాల్ని విడిచిపెట్టాడు, తిన్నని మార్గంలోకి వచ్చాడు. దేవా అయ్యా తిన్నని మార్గంలో నిన్ను స్తుతించే ఇంటిలో నాయన తండ్రి దర్శనాన్ని చూడగలిగే అనుభవంలోనికి, ప్రార్థించగలిగిన అనుభవంలోనికి, పరలోక దర్శనాన్ని చూడగలిగే అనుభవంలోనికి, నీకోసం ఎన్ని శ్రమలైనా భరించగలిగే అనుభవంలోనికి రాగలిగాడు. దేవా తండ్రి ఇంకా మాలో వంకర మార్గాలు ఉన్నాయి తండ్రి. ఆ వంకర మార్గాలన్నీ సరిచేసుకుని వంకర ఆలోచనలన్నిటినీ తొలగించుకుని దేవా తిన్నని మార్గంలోనికి రాగలిగినట్లుగా అయ్యా సౌలు పౌలుగా మార్చబడగలిగినట్లుగా దేవా మా మనస్సులు కూడా మారాలి ప్రభువా. మా మనస్సు మారి నూతనం అవ్వాలి ప్రభువా. ప్రతి ఒక్కరి మనస్సు మారాలి ప్రభువా. నువ్వు మనస్సు కోరుకునే దేవుడు తండ్రి. అయ్యా పై వేషాలు మారడం కాదు కానీ దేవా హృదయంలో మార్పు కోరుకున్న దేవుడు ప్రభువా. స్తోత్రం నాయన. ఇక్కడున్న ప్రతి బిడ్డ తమ పాపపు వంకర ఆలోచనలను విడిచిపెట్టి తిన్నని నీ మార్గాల్లో, పరిశుద్ధమైన నీ మార్గాల్లో, పవిత్రమైన నీ మార్గాల్లోనికి రాగలుగునట్లుగా సహాయం చేయండి. నీ వెలుగు వారి మీద ప్రకాశింప చేయమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రం నాయన. నీ వెలుగు ప్రకాశించాలయ్యా. ప్రతి వంకర మార్గము, ప్రతి కరుకు మార్గము మారిపోవాలి తండ్రి. స్తోత్రం నాయన. సంఘంలో ఆత్మ సంబంధమైన మార్పు రావాలి ప్రభువా. పరలోకాన్ని చూడగలిగే భక్తిలోనికి రావాలి తండ్రి. స్తోత్రం నాయన. నశించిపోయే లోకాన్ని ప్రేమించే అనుభవాన్ని విడిచిపెట్టి అయ్యా శాశ్వత కాలం ఉండిపోయే రాజ్యం, యుగ యుగాలు ఉండే ఆ రాజ్యం మీద నిరీక్షణ కలిగిన జీవితం జీవించగలుగునట్లుగా బలపరచండి తండ్రి. ఇంతవరకు ఈ ఆరాధనలో పాలుపంపులు పొందిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ప్రతి కుటుంబం మీద నీ వెలుగును ప్రకాశింప చేయండి తండ్రి. ఈ లైవ్లో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి. మీ తిన్నని మార్గాలలోనే మమ్మల్ని నడిపించి మీ నామానికి మహిమకరంగా మేము ప్రకాశించగలుగునట్లుగా వెలిగించి మీరు నడిపించి మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన ఆశీర్వాదాలు మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. పిల్లరా గమనించండి, ప్రతి ఉదయం మీ ఇళ్ళల్లోనే ఉంటూ స్తోత్ర బలి ఆరాధనలో మీరు పాల్గొనే అవకాశం ఉంది. స్తోత్ర బలి ఆరాధనలో పాల్గొనే అవకాశం ఉంది. ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ప్రతి ఉదయం 5 గంటలకి అందరి కోసం స్తుతులు, ప్రార్థనలు చేసే అనుభవం మనం నేర్చుకోవాలి. కాబట్టి దాంట్లో మీరు లాగిన్ అవ్వండి, ఫాలో చేయండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. పిల్లరా ఇంకా ఏవైనా విషయాలు ఉంటే తర్వాత మీకు తెలియజేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.